నరేష్ ఒకసారి పసిపిల్లవాడిలా ఎలుకను చూసి కిందపడి ఏడుస్తాడు. ఇది నా ఇల్లా లేక ఎలుక పాలెసా? అని భార్య చెవిలో నసిగాడు. ఎలుకను పట్టేందుకు నరేష్ గూగుల్లో హౌ టు క్యాచ్ ఎన్ ఇంటెలిజెంట్ యాప్ అని వెతికాడు. ఎలుకల బోనులో పిజ్జా ముక్క పెట్టాడు. చివరికి ఎలుకను భలేగా పట్టేవాడు. ఎలుక కనిపించడం మానేసింది. నరేష్ గర్వంగా ఊపిరి పీల్చాడు. ఫైనలీ ఐ హ్యావ్ వన్. ఒక 10 రోజుల వరకు ఎలుక కనిపించలేదు. అంతా ప్రశాంతంగా ఉంది. ఒకరోజు రాత్రి నరేష్ మిక్సీలో వేసుకున్న బాదంపాలు తాగుతుంటే తడి తడి గజిబిజి శబ్దం వినిపించింది. ఫ్రిడ్జ్ వెనక చూశాడు. అదే ఎలుక. కాని ఇప్పుడు బలంగా, కొంచెం లావుగా, మరియు ఓ చిన్న గాజు చైన్తో. దాని మడమ మీద బ్యాక్ విత్ ఏ బైట్ అని చిన్న టాటు కూడా ఉంది. నరేష్ షాక్లో పడిపోయాడు. ఝార్య అన్నది అదేనండి, మీరు గెలిచినట్టు అనుకున్నారు. కాని ఇది కలకాదు, రాటే రిటర్న్స్. ఇప్పుడు నరేష్ ఫ్రిడ్జ్ పైనే పడుకున్నాడు. ఎలుక మాత్రం కిచెన్లో తిరుగుతోంది, సోనిక్ మ్యూజిక్తో కలసి. ఎలుక గెలిచిందా? కాదు. కాని ఎలుక తిరిగి వచ్చింది అంటే కామెడీ మళ్ళీ మొదలైంది.